హాయ్ హలో అందరికీ. నేను మీ కిరణ్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అమృత యూనివర్సిటీ గురించి ఫుల్‌గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు మీకు ఈ కాలేజ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా గూడా ఈ వీడియోతో క్లారిటీ అయిపోతాయి మీకు. అండ్ ఈ వీడియోలో మనం అసలు ఈ కాలేజ్‌లో కల్చర్ ఎలా ఉంటది? స్టూడెంట్స్ రివ్యూ ఏంటి? ప్యాకేజెస్ ఎలా వస్తాయి? హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత? ఈ కాలేజ్‌లో ఎంటర్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? అండ్ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? క్వెషన్స్ ఎలా అడుగుతారు? ఎవ్రీథింగ్ అనేది పిన్ టు పాయింట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకూడదు మీరు. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అట్ ఎండ్ ఆఫ్ ది వీడియో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇదన్నమాట అమృత యూనివర్సిటీ క్యాంపస్. బట్ ఈ కాలేజ్ యాక్చువల్ నేమ్ వచ్చేసి అమృత విశ్వ విద్యాపీఠం. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్‌కైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉండే కల్చర్ కానివ్వండి అండ్ ఫ్యాకల్టీ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కమ్యూనిటీగా ఫార్మ్ అయ్యి ఒక ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి ఒక ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ. అండ్ ఈ కాలేజ్ నేమో మాతా అమృత నందమయి దేవి గారు ఇన్ 1994లో ఫౌండ్ చేశారు. అండ్ ఈ యూనివర్సిటీ నోన్ ఫర్ ఇట్స్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ కమిట్మెంట్ టు హోలిస్టిక్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్‌లో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయని డిస్కస్ చేసుకుంటే, ఇందులో అయితే ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంజినీరింగ్ వచ్చేసరికి అమృత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇందులో అయితే యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అనేవి దే ఆఫర్. అండ్ మెడిసిన్‌కొచ్చేసరికి అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ షార్ట్‌లీ ఎయిమ్స్. వీళ్ళైతే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేనేజ్మెంట్‌కొచ్చేసరికి అమృత స్కూల్ ఆఫ్ బిజినెస్. వీళ్ళైతే మేనేజ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్ వంటి ప్రోగ్రామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్లీ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇందులో వచ్చేసి ది యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. వీళ్ళైతే హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ అండ్ బేసిక్ సైన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో మనకైతే ఇందులో మెయిన్‌గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం బేస్డ్ ఆన్ ఇంజినీరింగ్. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. నౌ లెట్ అస్ సీ అబౌట్ ది క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటది? స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? స్టూడెంట్స్ అయితే ఈ కాలేజ్ నుంచి వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ కార్నర్స్ ఆఫ్ వరల్డ్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎడ్యుకేట్ అవుతున్నారనమాట. ఇక్కడ వీళ్ళైతే ఒక కమ్యూనిటీగా ఫార్మ్ అయ్యి ఒక వైబ్రెంట్ ఫ్యూచర్‌నైతే దే ఆర్ గెయినింగ్ అనమాట. అండ్ ఆల్సో అమృత యూనివర్సిటీ అనేది చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఎంకరేజ్ చేయడం స్టూడెంట్స్‌ని ముందుంటుంది. అండ్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కానివ్వండి, కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి అండ్ ఆల్సో ఈ కాలేజ్‌లో డిఫరెంట్ స్టూడెంట్ క్లబ్స్ అయితే ఉన్నాయన్నమాట. కోడింగ్ క్లబ్ గానీ, డాన్స్ క్లబ్ గానీ, సింగింగ్ క్లబ్ గానీ అండ్ మోర్ ఓవర్. అండ్ ఈ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అనేది ఆల్సో ప్రొవైడ్స్ యోగా అండ్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ అన్నమాట స్టూడెంట్స్. అండ్ ఈ కాలేజ్ యొక్క అక్రిడేషన్స్ అండ్ అచీవ్‌మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ కాలేజ్‌కి నాక్ వాళ్ళు ఏ++ గ్రేడ్‌ని అసైన్ చేశారు. నాక్ ఈస్ నథింగ్ బట్ నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్. అండ్ ఆల్సో ఈ కాలేజ్‌కైతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 18థ్ ర్యాంక్ ఇచ్చారు ఇన్ ఆల్ ఓవర్ ది ఇండియా. అంటే ఇది టిల్ 2024 రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియాలోనైతే ఇది వన్ ఆఫ్ ది 18థ్ ర్యాంక్‌లో ప్లేస్‌లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అన్నమాట. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ అంటే నథింగ్ బట్ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. ఇక ఈ కాలేజ్‌లో అయితే టోటల్లీ 7 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ కాలేజ్‌కి. అండ్ డిఫరెంట్ బ్రాంచెస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫర్ బీటెక్. అండ్ మనం ఒక్కొక్క బ్రాంచ్‌కి ఏ కోర్సెస్ అనేవి ఉన్నాయో చూసుకుందాం. అండ్ ఫస్ట్ అమృతాపురికి చూసుకుంటే ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ, electronics and communication engineering, electronics and computer engineering, electrical and electronics engineering, mechanical engineering, artificial intelligence with data science, robotics and artificial intelligence. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ ఏమో బెంగుళూరు. ఈ బ్రాంచ్‌లో ఉన్న కోర్సెస్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నౌ కోయంబత్తూర్ బ్రాంచ్‌లో ఏ కోర్సెస్ ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఏమో ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్. సో నెక్స్ట్ బ్రాంచ్ ఏమో చెన్నై అనమాట. ఇందులో చూసుకుందాం ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో. ఇందులో అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్.
సో నెక్స్ట్ బ్రాంచ్ ఏమో అమరావతి. అండ్ ఇందులో అయితే ఓన్లీ 3 ప్రోగ్రామ్స్ దే ఆర్ ఆఫరింగ్ దట్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. నెక్స్ట్ బ్రాంచ్ ఏమో ఫరీదాబాద్. ఇందులో అయితే ఓన్లీ 1 ప్రోగ్రామ్ దే ఆర్ ఆఫరింగ్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ డొమైన్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ ఈస్ ది లాస్ట్ బ్రాంచ్ అండ్ ఈ బ్రాంచ్‌లో అయితే టోటల్లీ 3 programs they are offering that are computer science and engineering, artificial intelligence, data science, electronics and communication engineering. సో ఇవన్నమాట ఈ 7 బ్రాంచెస్‌లో ఏ ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారో మీకు క్లారిటీ వచ్చినట్టుంది ఈ పాటికి. సో ఏందన్నా ఇన్ని బ్రాంచ్‌లు చెప్పినావు. మాకసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలో అర్థం కావట్లేదన్నా అంటే, నేనున్నాను గదా! మీకోసమైతే నేను కొన్ని ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని, ఏ కాలేజెస్‌లో ఆహ్, టాప్ ఫీచర్స్ ఉన్నాయో, టాప్ ఫెసిలిటీస్ ఉన్నాయో, వాటి ప్రకారం ఐ హావ్ సెలెక్టెడ్ ఏ ప్రిఫరెన్స్ అనమాట. సో దిస్ ఈస్ మై ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. యూ కెన్ సీ ఇన్ ది స్క్రీన్. ఫస్ట్ అయితే కోయంబత్తూర్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత అమృతాపూర్‌కి గాని, బెంగుళూరుకి గాని ఇవ్వండి. ఆ తర్వాత చెన్నై, ఆ తర్వాత అమరావతి, ఆ తర్వాత ఫరీదాబాద్, ఆ తర్వాత నాగర్‌కోయిల్. సో, ఇది నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. మీరిచ్చుకుంటే ఇచ్చుకోండి. బట్ నేను కన్సిడర్ చేసిన కొన్ని ఫ్యాక్టర్స్‌లో, టాప్ ఫ్యాక్టర్స్‌లో ఈ ప్రిఫరెన్స్ అయితే బావుంటదని, ఈ ఆర్డర్ బావుంటదని అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి వీళ్ళు కండక్ట్ చేయబోయే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఏఐఈఈఈ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ ఎగ్జామ్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఒక వీడియోలోని. ఆ వీడియో మీరు నా ఛానెల్‌లోకి వెళ్లి చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఏఐఈఈఈ ఈస్ నథింగ్ బట్ అమృత వాళ్ళు కండక్ట్ చేసుకోబోయే ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అండ్ ఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఏంటంటే 12th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. యాడ్ 55% ఇన్ ఈచ్ ఆఫ్ ది 3 సబ్జెక్ట్స్. అంటే మీకు ఎంపీసీ టోటల్ అగ్రిగేషన్ అనేది యావరేజ్ చేస్తే మీకు 60% రావాలి. అండ్ ఈచ్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్‌లో విడిగా, ఫిజిక్స్‌లో విడిగా, కెమిస్ట్రీలో విడిగా యూ హావ్ టు గెట్ 55%. ఇదన్నమాట ఎలిజిబిలిటీ. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఏజ్ ఏమో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా కూడా 1 జులై 2003 నుంచి 31 జూన్ 2009 వరకు ఉండాలన్నమాట. ఈ గ్యాప్‌లో మాత్రమే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలన్నమాట. సో, ఇప్పుడైతే ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ ఎగ్జామ్‌లో అయితే వచ్చేసి టోటల్లీ 100 ఎంసీక్యూస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇవైతే 4 సెక్షన్స్‌గా డివైడ్ చేశారు. మ్యాథ్స్‌కి 40 క్వెషన్స్, ఫిజిక్స్‌కి 30 క్వెషన్స్, కెమిస్ట్రీకి 25 క్వెషన్స్ అండ్ ఇంగ్లీష్‌కి 5 క్వెషన్స్. ఈ ఎగ్జామ్‌లో ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మీకు +3 మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ ఇందులో నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -1 మార్క్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. అండ్ ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్. సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఎగ్జామ్‌లో 11థ్‌లో, 12థ్‌లో మీరు ఏదో చదువుకున్నారో అదే వస్తది సిలబస్ అనమాట. అండ్ క్వెషనింగ్ లెవెల్. సో, చాలామంది భయపడేదేంటంటే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క క్వెషనింగ్ లెవెల్ చాలా గట్టిగా ఉంటదేమో, మెయిన్స్ లెవెల్‌లో ఉంటదేమో, మేము రాయలేమేమో అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. ఈ ఎగ్జామ్‌కైతే ఎంసెట్ కన్నా ఎక్కువగా ఉండదు. అలాగని ఈక్వల్‌గా ఉండొచ్చు. అండ్ బోర్డ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటది. లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఈక్వల్‌గా ఉంటది ఎగ్జామ్ ప్యాటర్న్. సో, కంప్లీట్‌గా చెప్పుకోవాలనుకుంటే ఈ ఎగ్జామ్ యొక్క క్వెషన్స్ అనేవి టఫ్‌నెస్ అనేది ఎంసెట్‌కి అలాగే మన బోర్డ్ ఎగ్జామ్స్‌కి మధ్యలో ఉంటదనమాట. సో, హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ యొక్క ఫీస్ వచ్చేసి 3 కేటగరీస్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఓన్లీ త్రూ ఏఐఈఈఈ అయితే మీకొచ్చే ఫీ రూ. 1200 అండ్ ఓన్లీ త్రూ జేఈఈఈ అయితే 500 అండ్ బోత్ ఏఐఈఈఈ అండ్ జేఈఈ మెయిన్స్ ద్వారా అయితే రూ. 1200. And finally, placement statistics. Let us discuss about the placement details. సో, ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 56.95 లాక్స్ పర్ యానమ్ అండ్ యావరేజ్ ఏమో 9.08 లాక్స్ పర్ యానమ్. అండ్ ఈ కాలేజ్‌లో అయితే 92% ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్ అవుతున్నారు. సో, మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తారు. 50 కన్నా ఎక్కువ ఉందనుకోండి అక్కడికి వెళ్ళిపోతారు. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్ అనమాట. నా ఒపీనియన్‌లో అయితే. సో, నేనేం చెప్తానంటే ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ టు ది యావరేజ్ ప్యాకేజ్. ఎందుకిలా అంటున్నానంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కాలేజ్‌లో ఒకళ్ళకో, ఇద్దరికో మహా అయితే ముగ్గురికో వస్తది. అంతే తప్ప అందరికీ వచ్చేదు. సో, యూ హావ్ టు ఫోకస్ ఆన్ యావరేజ్ ప్యాకేజ్. ఎందుకంటే కాలేజ్‌లో ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళ అన్ని ప్యాకేజెస్ యావరేజ్ చేస్తే వచ్చేది ఈ యావరేజ్ ప్యాకేజ్. సో, నా ఒపీనియన్‌లో యావరేజ్ ప్యాకేజ్ అనేది 5,00,000 కానీ 5 కంటే ఎక్కువుంటే ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ ప్యాకేజ్. అంటే ఇక్కడ 9 ఎల్‌పీ ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. వెరీ గుడ్. డీసెంట్. సో, ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్ చూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యువర్ మెయిన్ గోల్ ఈస్ టు గెట్ ప్లేస్డ్. మంచి జాబ్ తెచ్చుకోవాలి ఎలాగైనా అని అనుకుంటే ఈ కాలేజ్ మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఈ
ఫేజ్ 1 యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అండ్ మీరిక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఈస్ జాన్యురీ 25. సో, ఎక్కువ టైం లేదు. మీరు వెంటనే అప్లై చేసుకోవడం బెటర్ అండ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ ఎగ్జామ్ ఫేజ్ 1 అనేది ఎగ్జామ్ స్లాట్ బుకింగ్ కూడా ఫిబ్రవరి 1, 2, 3లో స్టార్ట్ అయిపోతుంది. సో, త్వరగా అప్లై చేసుకొని వెంటనే రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. సో, అదనమాట అబౌట్ అమృత యూనివర్సిటీ. ఐ హోప్ మీకు ఈ కాలేజ్ మీద ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ కాలేజ్ మీద వీడియో చేయాలో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్.